టాలీవుడ్ స్టార్ యాక్టర్స్లో ఒకరైనటువంటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా 'పుష్ప 2' మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకొచ్చారు. ఈ మూవీ ప్రారంభం నుంచి కూడా అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచింది. ఓవరాల్‌గా డిసెంబర్ 4న రాత్రి ప్రీమియర్స్ నుంచి మంచి టాక్ సంపాదించిన 'పుష్ప 2' ఇంకా అనేక ప్రాంతాల్లో మరీ ముఖ్యంగా ఓవర్సీస్‌తో పాటు అటు కర్ణాటక, నార్త్‌లో కూడా భారీగానే కలెక్షన్లు రాబడుతోంది. అటు నార్త్‌లో ఈ సినిమా అత్యధిక నెట్ కలెక్షన్ అందుకున్న మూవీగా సంచలనం నమోదు చేసింది. ఇటు తెలుగులో కూడా ఈ మూవీ అత్యధిక తెలుగు వర్షన్ కలెక్షన్ అందుకున్న మూవీగా మూడో స్థానంలో నిలిచింది. అంతకుముందు 'ఆర్ఆర్ఆర్' అలానే 'బాహుబలి 2' 1, 2 వరుసల్లో నిలిచాయి. మొత్తంగా 'పుష్ప 2' మూవీ ఓవరాల్‌గా 1718 కోట్లు ఇప్పటివరకు రాబట్టింది. ఇక ఈ మూవీ యొక్క స్పీడ్ చూస్తుంటే ఓవరాల్‌గా 'బాహుబలి' ఫుల్ కలెక్షన్లు దాటేసి 2000 కోట్ల వరకు చేరుకునేటువంటి అవకాశం లేకపోలేదని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ముఖ్యంగా అల్లు అర్జున్ పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో పాటు నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఆకట్టుకునే అందం, అభినయం, అలానే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ టేకింగ్, ఇక మైత్రి మూవీ మేకర్స్ వారి భారీ నిర్మాణ విలువలు, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, శామ్ సిఎస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వెరసి 'పుష్ప 2' మూవీని అందరి అంచనాలు అందుకునేలా చేసి బాక్సాఫీస్ వద్ద భారీ విజయం అయితే అందుకునేలా చేశాయి. ఓవరాల్‌గా 'పుష్ప 2' మూవీ 2000 కోట్లు గనక చేరుకుంటే ఇది భారతీయ చలనచిత్ర చరిత్రలోనే సంచలనం అని చెప్పాలి. ఇప్పటికే ఈ ఫీట్‌ని అమీర్ ఖాన్ నటించినటువంటి 'దంగల్' అయితే అందుకుంది. మరి 'పుష్ప 2' మూవీ ఆ ఫీట్‌ని ఎంతవరకు అందుకుంటుందో తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాలి.